ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, ఎన్నో రోజులని కోరిక రేపు గురువారం తీరబోతుంది. సమయం లేదు తల్లి, చూసిన వెంటనే ఈ కొబ్బరికాయను తాకు అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం, చక్కటి పరిహారం తీసుకువచ్చారండి. అదేమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మన ముందుకు తీసుకురావటం మనం ఒక అదృష్టంగా భావించాలండి. ఈ వీడియో చూస్తున్నాము అంటే బాబా గారు మనకి ఏదో దారి చూపిస్తున్నారు అని అర్థం. మంచి దారి ఎంచుకోవాలన్న ఆలోచన మనలో అయితే కలగాలండి. ఈ వీడియో చూస్తున్న వారికి బాబా గారైతే ఏదో ఒక రూపంలో వచ్చి ఖచ్చితంగా సహాయం చేస్తారు అనే నమ్మకం అయితే నాకు కలుగుతుందండి. ఎందుకంటే ఈ పరిహారం చేసిన నాకు మంచి ఫలితం అనేది వచ్చిందండి. అంతేకాకుండా చేసిన వారందరికీ కూడా మంచి ఫలితం అనేది అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ పరిహారానికి ఒక్క కొబ్బరికాయ ఉంటే చాలు ఫ్రెండ్స్. ఇంట్లోనే చేసుకోవచ్చండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఎవరూ కూడా వదులుకోకండి. ఈ రోజైతే మన బాబా గారు మన ముందు ఒక కొబ్బరికాయనైతే పెట్టారండి. ఈ కొబ్బరికాయని తాకిన వారందరూ, ఈ వీడియోని చూస్తున్న వారందరూ ఎంతో అదృష్టవంతులు అని అయితే మన బాబా గారు అంటున్నారండి. ఈ కొబ్బరికాయ గురించి బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. తల్లి, ఈ కొబ్బరికాయను తాకిన నీకు ఎంతో విలువైన పరిహారం చెప్పబోతున్నాను. రేపు గురువారం రోజున నేను చెప్పినట్లు చేస్తే నువ్వు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో, నీ జీవితంలో ఏదైతే లోటుగా ఉంటుందో అది నేను భర్తీ చేస్తానమ్మా. ఏ క్షణమైతే నువ్వు ఈ కొబ్బరికాయను తాకావో వెంటనే నిన్ను అదృష్టవంతురాలిగా మార్చేశానమ్మా. ఇక నీ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి తల్లి. నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలకి కారణాలు ఎన్ని ఉన్నా సరే, కానీ నీ వారితో జీవితాంతం సంతోషంగా ఉండాలి అన్నా, నువ్వు కోరుకున్న ఉద్యోగం రావాలి అన్నా, లేదంటే పిల్లలు కలగాలి అని ఏ తల్లి అయితే ఆరాటపడుతుందో ఆ తల్లికి కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. దీనిని ఎవరైతే వెంటనే ఉపయోగించుకుంటారో ఆ తల్లికి వెంటనే సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు లేవు అని ప్రతిసారి కూడా నేను నష్టాల్లో కూరుకుపోతున్నాను తండ్రి అని ఒక భక్తుడు ఎంతగానో నన్ను వేడుకుంటున్నాడు. వీటన్నిటికీ కూడా ఒకే ఒక్క పరిష్కారం ఈ పరిహారంతోనే మొదలవుతుంది. ఇది గనక నేను చెప్పినట్లుగా చేసుకున్నట్లయితే నీ జీవితం ఊహించిన విధంగా మారబోతుంది తల్లి. ఇది విని వెంటనే ఆచరించమ్మా. తీరని కష్టాలు ఎన్ని ఉన్నా సరే నిన్ను బాధ పెట్టిన వారు నిన్ను చూసి అభినందిస్తారు. అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి కలహాలు ఉన్నా, కుటుంబ సభ్యుల మధ్య కలతలు ఉన్నా, భార్యాభర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయి ఉన్నా, బంధం దూరమైంది బాబా, పిల్లలతో పోరాడి ఈ జీవితాన్ని నేను జీవించలేకపోతున్నాను బాబా అని, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను, ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది, నా భర్త నాకు కావాలి, లేదంటే నా భార్య నాకు కావాలి, ఇలా ఎవరైతే నా భక్తుడు లేదా నా భక్తురాలు వాళ్ళ బాధని తట్టుకోలేక ఇంతే నా జీవితం అని సరిపెట్టుకుందో ఆ బిడ్డకు నేను ఇచ్చే పట్టరాని సంతోషం తల్లి ఇది. ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. ఎలా ఉంటుందో ఏమిటో నా జీవితం ఏమిటో అని కాకుండా ఇక మీదట నీకు అన్నీ శుభవార్తలే, అన్నీ శుభశకునాలే అని అయితే మన బాబా గారు అని అంటున్నారండి. అలాగే నా బిడ్డలు బాగా చదువుకోవాలి, నా బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలి, ఉన్నత స్థాయికి వెళ్తారో లేదో అన్న దిగులు
నీలో దాగి ఉంది కదా తల్లి, నీ సమస్యలన్నీ కూడా నేను దూరం చేస్తాను. ఇలాంటివి తీరని కోరికలు ఏమైనా సరే, ఏదైనా తీరని కోరిక బలమైనది ఉంటుంది కదా, అలాంటి కోరిక తీరాలి అంటే జీవితంలో అతి ముఖ్యమైన వారు ఎవరైనా ఉంటే వారు బాగుండాలి, వారి జీవితం మంచి స్థాయికి వెళ్ళాలి అని ఎప్పుడైతే నువ్వు ఆరాటపడుతున్నావో వెంటనే నేను చెప్పిన ఈ కొబ్బరికాయ పరిహారం చెయ్యమ్మా. తల్లి, ప్రతి మనిషి జీవితంలోనూ బాధలు అనేవి తప్పవు. వాటి నుంచి తప్పించుకునేందుకు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటాడు. ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న గొప్ప అవకాశం అమ్మా. ఎవరైతే ఈరోజు ఈ కొబ్బరికాయని తాకారో నా బిడ్డలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు అనుకున్నట్లుగానే నీ భవిష్యత్తుని ఎంతో అందంగా నీ చేతులతోటి నువ్వే తీర్చిదిద్దుకుంటావు తల్లి. అంతటి శక్తిని నేను నీకు ప్రసాదిస్తానమ్మా. తల్లి, నువ్వు అనుకున్నది జరగటం కోసం నీ కృషి, నీ పట్టుదల, నీ దృఢ సంకల్పం అస్సలు తగ్గించుకోవద్దు. నిస్సహాయ స్థితిలో అస్సలు ఉండవద్దు. నువ్వు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నావో అది సాధించే గొప్ప మార్గం నేను నీకు కల్పిస్తున్నాను. ఇటువంటి గొప్ప అవకాశాన్ని నువ్వు అస్సలు వదులుకోవద్దు తల్లి. ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దమ్మా. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నే శక్తి నీకు రావాలి అంటే ప్రతిరోజు కూడా నువ్వు నా నామస్మరణ చేయి తల్లి. ఎప్పుడైతే నువ్వు నేను ఓడిపోయాను బాబా అని నన్ను తలుచుకుంటావో వెంటనే నేను నీకు ఏదో ఒక రూపంలో నేను ఉన్నాను అని నీకు ధైర్యాన్ని ఇస్తాను తల్లి. ఒక విగ్రహ రూపంలోనైనా, ఒక ఫోటో రూపంలోనైనా నీ కళ్ళకు నేను కనిపిస్తాను. ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, నీ చుట్టూ ఉన్నవారితో ప్రతి విషయాన్ని పంచుకోవద్దు. నీ వ్యక్తిగతంగా జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నువ్వు ఆత్మీయతగా భావించి వారితో పంచుకున్నట్లయితే వారు నీకు ద్రోహం చేసే అవకాశం ఉంది. కాబట్టి నీ వ్యక్తిగత విషయాలను నువ్వు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు విజయం సాధించడానికి 100 మెట్లు ఎక్కినట్లే తల్లి. ఇప్పుడు నీ స్థాయిని మార్చుకో తల్లి. ఈరోజు నీకు అంతటి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఇంకా మన బాబాగారు చెప్పబోయే ఆ కొబ్బరికాయ పరిహారం ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రతి బిడ్డ కూడా ఈ టెంకాయ రహస్యం తెలుసుకుని గురువారం రోజున ఈ పరిహారం చేస్తారు. చేసిన వారికి నా ఆశీస్సులు ఉంటాయి తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. కొబ్బరికాయతో పరిహారం ఎలా చేసుకోవాలో చెబుతాను ఫ్రెండ్స్. గురువారం రోజున మనమందరం బాబాగారికి పూజ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. బాబాగారికి యథావిధిగా పూజ చేసుకోవాలి. మనం అయితే ఒక కొబ్బరికాయని తీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా అయితే 1 గంట ముందు కొబ్బరికాయని కడిగేసి ఆరబెట్టుకోవాలండి. తర్వాత ఆ కొబ్బరికాయని 2 చెక్కలుగా కొట్టేసేయండి. ఆ నీళ్ళు ఒక గ్లాసులోకి తీసేసుకోండి. చెక్కల్ని మాత్రం పొడి క్లాత్ తోటి శుభ్రంగా తుడిసేయండి ఫ్రెండ్స్. తర్వాత ఒక రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకోండి. అందులో 3 గుప్పుళ్ళ బియ్యం పళ్ళెంలో వేసుకోండి. వేసిన తర్వాత మీరు ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి చిప్పల్ని 2 కూడా ఆ పళ్ళెంలో పెట్టుకోండి. కొబ్బరి చిప్పలకి 3 బొట్ల కింద కుంకుమతో బొట్లు పెట్టుకోండి. తర్వాత ఆ చిప్పల్లో ఆవు నెయ్యి పోయండి. పోసిన తర్వాత 3 ఒత్తులండి. ఒక చెప్పులో 3 ఒత్తులు, ఒక చెప్పులో 3 ఒత్తులు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత బాబాగారి పటం కానీ విగ్రహం కానీ ఉంటే బాబాగారి ముందు పెట్టి దీపారాధన చేసుకోండి. మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం చెప్పుకుంటూ దీపారాధన చేసుకోండి. ఇల్లు కట్టుకోవాలి, సంతానం కావాలి, ఉద్యోగంలో స్థిరపడాలి, వ్యాపారంలో మంచి లాభాలు రావాలి, పిల్లలు వృద్ధిలోకి రావాలి, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి, భార్యాభర్తల బంధం గట్టిగా ఉండాలి, మేము విడిపోకూడదు, జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలి. ఇలా ఏ కోరిక ఉన్నా సరేనండి, ఆ కోరిక చెప్పుకుంటూ ఈ కొబ్బరి చిప్పల్లో దీపారాధన అనేది అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇలా 3 గురువారాలైతే బాబా గారికి ఈ విధంగా మీరు దీపారాధన చేయండి. మంచి ఫలితం అనేది వస్తుంది ఫ్రెండ్స్. నేను చేశానండి, నా కోరిక తీరిందండి. మనశ్శాంతి లేకపోయినా మనశ్శాంతి అనేది కూడా కలుగుతుంది ఫ్రెండ్స్. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ దీపారాధన చేసిన తర్వాత. ఒక్కసారి చేసుకోండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది ఈ పరిహారంలోని అద్భుతం ఏమిటో. ఇంకా మీకు తర్వాత ఆ చిప్పలు ఏం చేయాలి అనే డౌట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ పళ్ళెంలో ఉన్న బియ్యం అయితే మీరు పాయసం చేసుకోవచ్చండి. అంటే సేరన్నం అంటాం కదండి, సేరన్నం వండుకోవచ్చు. కొబ్బరి చిప్పలను అయితే కాలువలో కానీ చెరువులో కానీ ఎక్కడైనా సరే నీళ్ళల్లో వేసేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు బాబా గారికి పూజ చేసుకుని ఇలా దీపారాధన, కొబ్బరి చిప్పల్లో దీపారాధన చేసుకుని మీ సంకల్పం చెప్పుకుని 3 వారాలు చేసి చూడండి. 3 వారాల లోపులోనే అద్భుతమైన ఫలితం అనేది మీకు కనిపిస్తుందండి. నమ్మకంతో చేయండి. ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారండి, బాబా చెప్పినవన్నీ చేశారంట, ఆవిడకి అన్నీ మంచి జరిగినాయంట ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఉన్నాను బాబా అని అయితే ఆ సిస్టర్ కామెంట్ పెట్టింది. మీరు కూడా చదవండి ఫ్రెండ్స్, కామెంట్ చదవండి, మీకే తెలుస్తుంది. ఆవిడకి బాబా గారు చెప్పినవి చెప్పినట్టుగా జరుగుతున్నాయంటండి. చాలా సంతోషంగా ఉన్నారంట ఆ సిస్టరు. ఎంతో సంతోషంతో అయితే కామెంట్ పెట్టుకున్నారు. మనం బాబా గారి మీద నమ్మకంతో బాబా చెప్పినవి చేస్తే మనకు తప్పకుండా మంచి ఫలితం వస్తుందండి. ఈ వీడియో మన దాకా వచ్చింది అంటే బాబా గారు మనకి మంచి పరిహారం అందించాలని, మన సమస్యలు తొలగించాలి అని అయితే మన బాబా గారు మనకి ఈ సందేశం పంపారు అని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా సరే నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఈ పరిహారం చేసిన వారందరికీ మంచి ఫలితం రావాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఆలస్యం చేయకండి, రేపే గురువారం, రేపే ఈ పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్. మంచి ఫలితం వస్తుంది. ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.